ఇక్కడ నుంచి రోడ్ షో ప్రారంభం కాబోతుంది గాయత్రి. శ్రీరామ్మూర్తి, సభా ప్రాంగణం దగ్గర ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన అంటేనే కేంద్ర బలగాల వలయంలో ఇప్పటి వరకు విశాఖ ఉండింది. సభా ప్రాంగణం దగ్గర ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు? అలాగే వీరి ముగ్గురుతో పాటు ఇంకెవరు పాల్గొనబోతున్నారు? గాయత్రి చూసినట్లయితే మొత్తం సభ వేదిక వద్ద కావచ్చు, రోడ్ షో కావచ్చు, మొత్తం మీద ఎస్పీజీ మొత్తం కంట్రోల్ చేసుకుంది. అలాగే ఎక్కడికెక్కడే పోలీసు బలగాలు మోహరించారు. పెద్ద సంఖ్యలో ఇక్కడ పోలీసులు బందోబస్తు చేస్తారు. ఎస్పీజీ అయితే వేదిక వద్ద అలాగే రోడ్ షో మొత్తం కూడా విస్తృతంగా తనిఖీలు చేసింది. అలాగే మీడియాను కూడా అనుమతించిన పరిస్థితి ఏర్పడింది. మీడియాను కూడా దూరంగా ఉంచిన పరిస్థితి ఉంది. కేవలం సభ దగ్గరికి రిపోర్టర్లకు మాత్రమే పాసులు ఇచ్చి అనుమతించారు. ఎలాంటి కెమెరాలు కానీ ఇవి కానీ కూడా అనుమతించట్లేదు. అలాగే రోడ్ షోలో కూడా కెమెరాలు కూడా అనుమతించిన పరిస్థితి. కేవలం చూసినట్లయితే ఊరికి కేవలం ఎవరైతే రిపోర్టర్లు ఉన్నారో రిపోర్టర్లు మాత్రమే వేదిక దగ్గరికి అనుమతించారు. ఇక్కడ లైవ్ లింక్ లో చూసుకోవడం తప్ప ఎవరిని కూడా అనుమతించిన పరిస్థితి ఉంది. భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే నాయకులు, ముఖ్యమైన నాయకులు కూడా వాళ్ళకి పాసులు లేని పక్షంలో అనుమతించిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ తిరుపతి నుంచి ఏయూ దాకా కూడా భారీగా జనం అటు ఇటు రోడ్ షోలో చేరుకుని ఉన్నారు. కొంత దూరం చూస్తున్నారు అయితే కొంచెం రోడ్డుకి దగ్గరగా ఉన్న పరిస్థితుల్లో కొంతమంది అనుమతించలేదు. కొంచెం దూరంగానే బారికేడ్లు పెట్టి జంక్షన్ లో ఎక్కడికక్కడే జనాన్ని ఆపిన పరిస్థితి ఉంది. ఒకవైపు బీజేపీ నుంచి చాలా పెద్ద ఎత్తున నాయకులు అన్ని ప్రాంతాల నుంచి తరలివచ్చారు. అలాగే పార్టీ సంబంధించిన అభిమానులు, కూటమి నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇప్పుడు ఎక్కడికక్కడ కూచిపూడి, భరతనాట్యాలు కూడా ఏర్పాటు చేశారు రోడ్ షోలో. అంటే ప్రధాని మోడీ ప్రారంభం ఏదైతే రోడ్ షో ప్రారంభిస్తారో తిరుపతి జంక్షన్ దగ్గర 2 స్టేజీలు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాలు ఇది చేస్తున్నారంటే ఇక్కడ ఎవరైతే వేచి చూస్తున్నారో నిరీక్షిస్తున్నారో వాళ్ళందరికీ కూడా కాస్త ఇది చేయడం కోసం, అంటే ఎంటర్టైన్ చేయడం కోసం, ఉత్సాహాన్ని నింపడం కోసం ఈ డాన్స్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేశారు. మొత్తానికి మరి 10-15 నిమిషాల్లో తిరుపతి జంక్షన్ కి మోడీ చేరుకుంటారు. మోడీ చేరుకున్న తర్వాత రోడ్ షో ప్రారంభం కాబోతుంది గాయత్రి. శ్రీరామ్మూర్తి, మొత్తంగా 2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకి ఈ రోజు శంకుస్థాపన జరగనుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా. దీనివల్ల రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా దోహదపడే అవకాశం ఉంది? గాయత్రి, మనం చూస్తున్నాం ఈరోజు 2,00,000 సంబంధించిన ప్రాజెక్టులు, అంటే స్టేట్ లో రైల్వేస్, అలాగే మన ఔషధ పరిశ్రమలు, ఇతర ప్రాజెక్టులు కూడా సంబంధించి ఈ శంకుస్థాపన కూడా చేయనున్నారు. అలాగే ప్రారంభోత్సవం కూడా చేయనున్నారు. కొన్ని ప్రాజెక్టులకి అయితే హామీలు కూడా ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే 2,00,000 కోట్ల రూపాయలకి పైగానే ఈ పనులు శంకుస్థాపనలు, కొన్ని ప్రాజెక్టులు శంకుస్థాపన చేస్తున్నారు. కొన్ని ప్రాజెక్టులు జాతీయ అభివృద్ధి చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ రీత్యా 2,00,000 కోట్ల రూపాయలకి పైగా విలువైన ప్రాజెక్టుల్ని కేంద్రం నుంచి రాష్ట్రంలో అమలు చేస్తున్నందుకు నరేంద్ర మోదీకి ప్రత్యేకించి కృతజ్ఞతలు కూడా తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున, కేంద్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు కూడా తెలుపుతూ ఈ వేదిక మీద ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతున్నారు. ఇప్పటికే చూసినట్లయితే ఇది కాకుండా ఇప్పుడు అమరావతికి కావచ్చు, అలాగే పోలవరం ప్రాజెక్టుకి కావచ్చు, ఎన్ఐటీ కూడా నిధులు ఇప్పటికే మంజూరు చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుకి 12,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. అలాగే గ్రామీణ ఉపాధి పథకం కింద 9,000 కోట్ల రూపాయలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి మేరకు ఇచ్చారు. అలాగే ఇప్పుడు త్వరలోనే జాతీయ జల మిషన్ తరఫున మరొక 25,000 కోట్ల రూపాయలు ఇచ్చే అవకాశం ఉంది. ఆ పనులు కూడా త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి. ఈ ఎన్ని నేపథ్యంలో ఇప్పుడు వేదిక మీద ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో మోడీ ఇంకా రాష్ట్రానికి ఎలాంటి వరాలు ఇస్తారు అనేది ఒక ఆసక్తి, అలాగే కోరిక, ఆకాంక్ష కూడా ఇక్కడ కూటమి నాయకులు నెలకొని ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన 7 నెలల తర్వాత ఇప్పుడు మొదటిసారిగా మోడీ రాష్ట్రానికి రావడం తోటి ఇప్పుడు ఇక్కడ భారీగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో ఈ సభ దగ్గరికి పెద్ద సంఖ్యలో రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే కొన్ని కాసేపట్లో మోడీ ఇక్కడికి చేరుకోబోతున్నారు. దీనికోసం ఎంతగాంత ఇప్పుడు
మరి ఒక 5 నుంచి 10 నిమిషాల్లో మోడీ ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇప్పుడే ర్యాలీగా బయలుదేరారు. అనేక ట్రాఫిక్ జంక్షన్లో కూడా ట్రాఫిక్ నిలిపేశారు. ప్రస్తుతం దాదాపుగా చూసినట్లయితే 17 ప్రాంతాల్లో ట్రాఫిక్ని మళ్లించిన పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి అవసరాలు లేకుండా మోడీ జరగడానికి నిర్వహించడానికి ఇక్కడ బందోబస్తు అయితే చాలా పటిష్టంగా చేసిన పరిస్థితి ఉంది. దాదాపు 6,000 మంది పోలీసులు ఇక్కడ బందోబస్తులో ఉన్నారు. అలాగే 50 మంది ఐపీఎస్ అధికారులు కూడా ఇక్కడ బందోబస్తు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం చూసినట్లయితే మరి కాసేపట్లో మోడీ ఇక్కడ చేరుకుంటున్న నేపథ్యంలో అందరూ ఉత్సాహంగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా కొనసాగుతూ ఉన్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ప్రధాని మోడీకి ఇటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి స్వాగతం పలికిన తర్వాత దాకా నుంచి ఇప్పుడు బయలుదేరారు. అందివే కాన్వాయ్ వస్తున్న పరిస్థితి ఉంది. దీంతో పోలీస్ యంత్రాంగం కూడా అప్రమత్తమైన పరిస్థితి ఉంది. ఇప్పుడు మరి కాసేపట్లో ఇక్కడికి కాన్వాయ్ అంతా కూడా చేరుకున్న నేపథ్యంలో ఇప్పుడు అంతా కూడా అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం జనం కూడా మోడీ రాక కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకుంటారు. గాయత్రి, రైట్. శ్రీరామూర్తి, పారిశ్రామిక రంగం గురించి చూసుకుంటే వైకాపా హయాంలో పారిశ్రామిక రంగం అంతా కూడా విధ్వంసానికి గురైన పరిస్థితి. ఇప్పుడు ఈ ప్రాజెక్టుల జాబితాలో పారిశ్రామిక రంగానికి ఊతం ఇచ్చేలా ఏమైనా ఉన్నాయా? గాయత్రి, ఖచ్చితంగా ఇప్పుడు రాష్ట్రంలో పారిశ్రామికంగా అభివృద్ధి చేసి యువతకి ఉపాధి కల్పించాలని కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా ఇప్పుడు ఏదైతే 2 లక్షల కోట్ల రూపాయలు తోటి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారో ఇందులో పారిశ్రామికీకరణ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఔషధ పరిశ్రమలకి ఇప్పుడు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే రైల్వే జోన్ ప్రాజెక్టు కూడా ప్రధాని శంకుస్థాపన చేస్తారు. అలాగే ఈ విధంగా చూసినట్లయితే కొన్ని స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులు కూడా చేయబోతున్నారు. అలాగే ఏదైతే ఎనర్జీ అది సోలార్ ఎనర్జీ సంబంధించిన ప్రాజెక్టులు కూడా ఇప్పుడు శంకుస్థాపన చేయనున్నారు. ఇలాంటి ప్రాజెక్టుల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనేది కూడా చాలా ఉంది. పారిశ్రామికీకరణ ద్వారానే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పి కూడా కూటమి ప్రభుత్వం చెప్తూ వస్తుంది. దీంట్లో భాగంగానే ఇప్పటికే సోలార్ ఎనర్జీ మీద బాగా దృష్టి పెట్టిన పరిస్థితి ఉంది. మొత్తం చూసినట్లయితే ఎక్కువగా పారిశ్రామికీకరణకు సంబంధించి ఇప్పటికే విశాఖపట్నానికి కొన్ని ఐటీ కంపెనీలు కూడా రాబోతున్నాయి. దీని మీద మంత్రి లోకేష్ కూడా గతంలో కొన్ని సంస్థల ద్వారా ఒప్పందాలు చేసుకున్న పరిస్థితి కూడా ఉంది. దీంతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పారిశ్రామికీకరణ మీద కూడా ఎక్కువగా దృష్టి సారించారు. ఇదే విషయాన్ని ఇప్పుడు మోడీ ప్రధాని దృష్టికి కూడా తీసుకెళ్లి కొన్ని అంశాల మీద కూడా నిధులు ఇవ్వాలని, కొన్ని పరిశ్రమలకు కూడా చేపట్టాలని చెప్పి కూడా మళ్ళీ విజ్ఞప్తి చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఏదైనా ఈ వేదిక చూసినట్లయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 నెలల్లోనే ఇక్కడ అనేక కార్యక్రమాలు చేపట్టిన పరిస్థితి ఉంది. డెవలప్మెంట్లో అనేక కార్యక్రమాలు మొదలుపెట్టారు. అందులో భాగంగా మోడీ ఇప్పుడు రావడం వల్ల మరింత ఊతం పెరుగుతుంది, మరింతగా నిధులు వస్తాయి. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కూడా చాలా అనుకున్న సమయానికి పూర్తి చేసే అవకాశం ఉంది. 2027 నాటికి పూర్తి స్థాయిలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి ఇప్పటికే చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అయితే 2026కి పూర్తి చేయాలని చెప్పేసి చెప్తున్నప్పటికి కూడా అధికార యంత్రాంగం అయితే అది 27కి పూర్తవుతుందని కూడా చెప్పారు. దీనికి సంబంధించి ఆల్రెడీ పునరావాస ప్యాకేజీకి సంబంధించిన నిధులు కూడా ముంపు గ్రామాలకి ఇప్పుడు చెల్లిస్తున్న పరిస్థితి ఉంది. ఇవన్నీ చూస్తుంటే రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందడానికి అడుగులు ముందుకేస్తున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. అందులో పారిశ్రామికీకరణ ప్రధానంగా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం మోడీ వచ్చే రహదారి మొత్తం అంతా కూడా చాలా క్లియర్ చేశారు. చాలా మొత్తం కాన్వాయ్ వచ్చే మార్గం అంతా కూడా పూర్తి స్థాయిలో క్లియర్ చేశారు. మొత్తం అంతా కూడా చూస్తుంటే మరి కాసేపట్లో ఇక్కడికి ప్రధాని మోడీ కాన్వాయ్ ఇక్కడికి రాబోతుంది. దీంతో జనం అంతా కూడా వేచి చూస్తున్న పరిస్థితుంది. నగరం సిటీలో అంటే విశాఖపట్నంలో దాదాపుగా డ్యాగ దగ్గర నుంచి ఇక్కడ దాకా వచ్చే సమయంలో దాదాపుగా 17 చోట్ల జంక్షన్లు ఉన్నాయి. 17 చోట్ల కూడా రూటు మళ్లించారు.
ట్రాఫిక్కి ఎక్కడ అంతరాయం లేకుండా ఇక్కడికి రావడానికి పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. మరి కాసేపట్లోనే ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఇప్పుడు ట్రయల్ రన్గా ముందుగా ఆల్రెడీ కాన్వాయ్ వస్తుంది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే మోడీ కాసేపట్లో చేరుకుంటారు. దీని నేపథ్యంలో ఇక్కడ ఉత్సాహంగా అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ పెద్ద సంఖ్యలోనే ఇక్కడ రోడ్ షోకి జనం చేరుకున్నారు. అయితే ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో ఇక్కడ పోలీసు బందోబస్తు జరుగుతుంది. ఎక్కడ తొక్కిసలాట జరగకుండా ఉండడానికి వీలుగా ఉంది. ప్రస్తుతం అయితే మోడీకి ఘన స్వాగతం పలకడానికి కూటమి ప్రభుత్వం తరపున ఇక్కడ ఇప్పటికే హోంమంత్రి అనిత ఇక్కడికి చేరుకున్నారు. అలాగే మంత్రి అచ్చెన్నాయుడు చేరుకున్నారు. అలాగే జనసేన తరపున కూడా ఇక్కడ నాయకులు ఉన్నారు. అదేవిధంగా బీజేపీ తరపున కూడా నాయకులు ఉన్నారు. మరి కాసేపట్లో మోడీ ఇక్కడ చేరుకోబోతున్నారు. ఆల్రెడీ అడ్వాన్స్ పైలట్ కాన్వాయ్ వస్తూ ఉంది. కాన్వాయ్ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మరి కాసేపట్లోనే కాన్వాయ్ మనం చూస్తున్నాం. ఈ కాన్వాయ్ ఆల్రెడీ ఇక్కడ చేరుకోబోతుంది. అడ్వాన్స్గా నృత్యపు ఇక్కడికి వస్తూ ఉంది. ఆల్రెడీ మోడీ కాన్వాయ్కి ఆల్రెడీ స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఇప్పుడు మనం మోడీ కాన్వాయ్ని చూస్తున్నాం. మోడీ గారు వస్తూ ఉన్నారు, కారులో చూసుకుంటూ వస్తున్నారు. ఎస్పీజీ సెక్యూరిటీ కూడా వెంట వస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ చాలా ఘన స్వాగతం పలుకుతున్న పరిస్థితి ఉంది. మోడీ ఇక్కడ వస్తున్నారు. ఇదే కారులో ఉన్నారు. ఇదే కారులో ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. ఒక పవన్ కళ్యాణ్ కూడా ముందు కూడా